హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పాపనాశనంకి అలాగే ఆకాశగంగా ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇక వెళ్తూ వెళ్తూ వీడియోలు అయితే తీసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అయితే చేసినామన్నమాట. ఇప్పుడే ఇంకా వెళ్తూ ఉన్నాము పాపనాశనంకి. అయితే పాపనాశనంలోనైతే దిగేసాము ఇప్పుడు. ఇక ఈ బస్సు ఇప్పుడు మనం టికెట్ పెట్టుకొని వచ్చినాం కదా, ఇంకా పోయేటప్పుడంతా ఫ్రీనే అన్నమాట. టికెట్ అయితే ఎంత టికెట్ ఎంత తీసుకుంది? వచ్చేటప్పుడు 75 రూపాయలు టికెట్ తీసుకొని వస్తే మనకి ఇంకా పోయేటప్పుడంతా ఫ్రీనే అన్నమాట. 6 ప్లేసులు చూడొచ్చు మనము. వెళ్ళుకుంటే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు. ఇంకా అంగళ్ళు కూడా పెట్టినారు ఇక్కడైతే. ఇక పాపనాశనంకి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ స్నానాలు పూజ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆకాశగంగకే పోయేది. ఆకాశగంగలో కలుసుకుందాం వాళ్ళు. జపాలి తీర్థము. ఇక స్నానాల దగ్గరికి అయితే వచ్చేసాను. మా గ్యాంగ్ అంతా దిగుతా ఉన్నారు. మా గుండె ఏమో మాట్లాడిస్తా ఉన్నాడు, వినిపించడం లేదు. కావ్య మమతా ఆటి పోండి, అడిగా పో మమతా, ఆటికే పో. నువ్వు కావ్య పోయొచ్చు కదా అక్కడికి. అమ్మ స్నానం చేస్తుంది. నిలబడి కావ్య నిలబడి. అది కొంచెం స్నానం చేసి మళ్ళీ అట్లే నిలబడితే చలి పుట్టుకుంటుంది. అట్లే పో నువ్వు నిలబడా. చల్లగుంటాయా నీళ్ళు కావ్య? మమతా చాలా చల్లగుంటాయా? ఇట్లా నిలబడాను ముగ్గురు. ఇట్లా ఏ శరత్ ఇంక పో, నీకు వర్షం పట్టింది. ఇంకా చాలు నవీన్, నువ్వు టవల్ తీసుకొని కూర్చో. చాలు రారా, వర్షం పట్టింది. అబ్బో నువ్వు అడిగి పో, అన్న దగ్గరికి పో. తీసినానులే, ఫోటో తీసినానులే కదా నాది. చలి చలి దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము. గుడి అయితే చిన్నదే అన్నమాట, తొందరగా అయిపోయింది. ఇక్కడ పార్క్ లో అయితే కూర్చున్నాం, బజ్జీలు తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా ఆడ ఎందుకు తినేది దారిలో అని ఇక ఇటు కూర్చున్నాం. పార్క్ ఉంది, బాగా చల్లగా చెట్లు ఉన్నాయి చూడండి బాగా. ఇంకా ఇటు కూర్చొని తిందామని బజ్జీలు అలాగే చట్నీ అమ్ముతా ఉన్నారనమాట. బజ్జీలోకి చాలా బాగుంటాయి. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా తిన్నాము, చాలా బాగుంటాయి ఇక్కడ పాపనాశనంలో బజ్జీలు. చట్నీ బాగా, బజ్జీలో ఉల్లిగడ్డ నిమ్మకాయ పిండింటారనమాట, బాగుంటాయి. అలాగే సమోసాలు కూడా తీసుకున్నాము. ఇక పిల్లలు అయితే చాలా ఆత్రంగా ఉండరు, మా వాళ్ళేళ్ళు అయితే ఎప్పుడు తినాలా అని. కాదు నవీన్కి బజ్జీలు లేదు కదా కావ్య? నవీన్కి ఏమి ఇచ్చలేదు కదా బజ్జీలు సమోసా ఏమీ లేదు నవీన్కి కదా? నవీన్కి ఏమీ లేదు. అయ్యో అమ్మ
ఇంకా కొన్ని సమోసాలు, ఇంకా అలాగే కొన్ని బజ్జీలు. నవీనే బోణి చేసి ఇడిచి నవీన్ కొద్ది అనుకుంటే నవీనే తింటా ఉంటాడు ఫస్ట్. నవీన్ బాగుందా టేస్ట్? బాగుందా? సూపరా నవీన్? బజ్జీ కూడా ఉల్లిగడ్డలతో బాగా చేసినారు కదా. సీతాకొక చిలుక దొరికింది, ఇంకా తల్లో పెట్టేశారనమాట. నాకు చూడండి, సీతాకొక చిలుక తోటంతా తిరుగుతావమ్మా నువ్వు తిరిగి. బజ్జీ అయితే సూపర్ ఉంది, వేడి వేడి సమోసా బాగుంది, సూపర్ ఉంది. ఇక ఇప్పుడు పాకనాశనం, స్నానము, దర్శనం అంతా అయిపోయింది. అలాగే కొన్ని వస్తువులు తీసుకున్నాము, అలాగే కొంచెం స్నాక్స్ అలా తిన్నామన్నమాట. ఇంకా వెళ్తా ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ ఆకాశగంగ. బస్ అయితే ఖాళీ.